ఆ ఎంపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పొసగడం లేదా? ఎంపీ వ్యవహార శైలి తమ ఉనికికే ప్రమాదమని ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? ఆయన నైజం గ్రహించే కనీసం నియోజకవర్గాల్లో అడుగు కూడా పెట్టనీయడం లేదా? ఎవరన్నా ముఖ్య నేత వచ్చినప్పుడు మాత్రమే ఇలా వచ్చి అలా మాయమవుతున్నారా? ఆయనపై ఇంతలా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు వ్యతిరేకంగా మారారు? స్వపక్షం నుంచే దాదాపు వెలివేయబడిన ఆ ఎంపీ ఎవరు? ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పట్టున్న పార్లమెంటు నియోజకవర్గం. గతంలో ఆ ఇద్దరు సోదరులు భువనగిరి నుంచి ఎంపీలుగా గెలుపొందారు. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వర్గంగా పేరుంది. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కోమటిరెడ్డి బ్రదర్స్ ను భువనగిరి ఎంపీగా చామలను గెలిపించేలా రిక్వెస్ట్ చేశారట. దాంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా కష్టపడ్డారు. అయితే భువనగిరిలో గెలిచి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీరు ఇప్పుడు భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అస్సలు నచ్చడం లేదట. చామల పేరు వింటే చాలు నిప్పు మీద ఉప్పు పడినట్టు చిటపటలాడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక భువనగిరి పార్లమెంటు 4 జిల్లాల్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఒక్క జనగామ మినహా మిగిలిన 6 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాంటిది ఆ 6టిలో 4 నియోజకవర్గాల్లో దాదాపు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీకి ఎమ్మెల్యేల అనుమతే ఉండడం లేదట. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండా ఎంట్రీ ఇస్తే బాగుండదని నిర్మోహమాటంగా హుకుం జారీ చేస్తున్నారట. అదేంటి, సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పర్యటనకు ఎంపీకి అనుమతి ఉండకపోవడం ఏంటనే కదా మీ సందేహం? అయితే ఆయన చేస్తున్న తెర వెనుక రాజకీయం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు నచ్చడం లేదట. పైగా తాను సీఎం రేవంత్ మనిషినని తనకు తెలియకుండా మీ నియోజకవర్గాల్లో ఏ పని జరగదని భయపెడుతున్నారట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాదని సొంతంగా గ్రూపులు కట్టడం, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా తాను సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత కావలసిన వ్యక్తుల్లో ఒకరిగా చెప్పుకుంటున్నారట ఎంపీ చామల. మరోవైపు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తెర వెనుక రాజకీయం జోరుగా చేస్తున్నారట. ఇది గ్రహించిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యేలు ఎంపీ చామలను దూరం పెట్టారట. అక్కడ అడపాదడపా ముఖ్య నేతలు పర్యటించిన సమయంలో వెళ్లినా ఇలా కనపడి అలా వెళ్లిపోతున్నారట. ఇక మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టే సాహసానికి కూడా చామల పూనుకోవడం లేదట. ఆయన 2 నాల్కల ధోరణిని ముందే పసిగట్టిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో కాలు పెట్టొద్దని ముఖం మీదే చెప్పారట. ఆ మధ్య ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 4 కార్లేసుకుని మునుగోడు నియోజకవర్గానికి ఎంతో ఆనందంతో బయలుదేరారట ఎంపీ చామల. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో ఆయన కన్నెర్ర చేసినట్టు టాక్. దాంతో ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎంపీ చామల ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు కేంద్రమైన భువనగిరిలో ఆయన ఒక మెరుపు తీగలా వచ్చిపోతారనే ప్రచారం ఉంది. అయితే ఎంపీ చామలను కలవాలంటే మాత్రం హైదరాబాద్లోని పెద్దంబర్పేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందట. అంతేకాదు, ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమవుతుందని సమాచారం. మరోవైపు ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎంపీ చామల స్వేచ్ఛగా తిరగడం లేదట. అది కూడా ఆయా నియోజకవర్గాల్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే కార్యక్రమానికి మాత్రమే హాజరై వెళ్లిపోతున్నారట. ఇదిలా ఉంటే చామల గెలుపు కోసం కృషి చేసిన ఎమ్మెల్యేలు ఇంతలా వ్యతిరేకించడానికి కారణం మరొకటి కూడా ఉందని తెలుస్తుంది. ఈసారి
అంటే ఏదో ఎంపీగా పోటీ చేశాను కానీ వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి జనరల్ అయితే తానే ఎమ్మెల్యే అని తుంగతుర్తి కాకపోతే ఆలేరు భువనగిరిలే కాక భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, నేను ఎమ్మెల్యే టికెట్ అడిగితే పార్టీ కాదనదని రేవంత్ రెడ్డి అసలే వద్దనరు అంటూ బహిరంగంగా చెప్పుకుంటున్నారట. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఎమ్మెల్యేలకు చేరడంతో అమ్మా ఇంత ప్లాన్ చేస్తున్నావా చామల, తాను కష్టపడి నిన్ను గెలిపిస్తే మాకే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నావా అంటూ ఆ ఎమ్మెల్యేలు ముందస్తుగా జాగ్రత్త పడడమే కాదు ఆయనను దగ్గరికి రానిచ్చేదే లేదు అంటున్నారట. ఇక చామలకు స్వేచ్ఛనిస్తే తమకే ఎసరు పెట్టేలా ఉన్నాడని వారు గ్రహించే నియోజకవర్గాల్లో అడుగు పెట్టనీయడం లేదని తెలుస్తుంది. దీంతో చేసేదేం లేక తన వర్గపు నేతలను పెత్తంబర్పేట్ క్యాంప్ కార్యాలయానికి రప్పించుకొని వారితో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి అని సమాలోచనలు జరుపుతున్నారట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మొత్తంగా ఎంపీ చామల తీరు సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నచ్చకపోవడంతో ఆయనకు అసెంబ్లీ నియోజకవర్గంలోకి నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్ అంటున్నారట. దీంతో చామల కూడా ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లాలంటే జంకుతున్నారట. చూడాలి మరి చామల తీరు మార్చుకుని సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎందుకు సాగుతారా, ఇలాగే వర్గాలను ప్రోత్సహించి పార్టీకి డ్యామేజ్ చేస్తారా అనేది త్వరలోనే తేలిపోనుంది.